వెల్కమ్ టు జనం మాట. ప్రతి క్షణం ప్రజల కోసమే. నేను మీ ప్రవీణ్. ఈ రోజు మనం టైమ్స్ నే ఒక సర్వే అయితే రిలీజ్ చేసిందనమాట. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అండ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే సీఎం జగన్ గారు మనం చూసినట్లయితే 11 మంది ఇన్ఛార్జీలను చేంజ్ చేశారు అండ్ వైఎస్ఆర్సీపీ భయంతోనే సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలు మారుస్తుందని చెప్పేసి టీడీపీ ఆరోపణలు చేసింది. అండ్ అలాగే చూసినట్లయితే మనకి చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించడం, జైలు నుంచి ఆయన బయటకు రావడం, ప్రజల్లో తిరగడం అండ్ అలాగే యువగలం పాదయాత్రతో లోకేష్ గారు ప్రజల్లో ఉండడం అండ్ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఒక రథంతో మనకి ఇప్పుడు అంటే ప్రచారాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఏమనిపిస్తున్నాయంటే ఈసారి ఖచ్చితంగా జగన్ గారు ఓడిపోతారని ఆరోపించారు. అంటే ఇలాంటి సమయంలో ఇంత వాళ్ళకి అనుకూలంగా ఉందని వాళ్ళు నమ్ముతున్న సమయంలో టైమ్స్ నౌ సంచలన ఫలితాలు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మెయిన్ ఒక స్పెషల్ ఆర్టికల్ అయితే వచ్చింది టైమ్స్ నౌలో. ఇక అసలు ఎంపీ సీట్లు అయితే రిలీజ్ చేసిందనమాట. జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అసలు దరిదాపుల్లో లేవు. మరొక్కసారి సీఎం జగన్ గారు 24 నుంచి 25 సీట్లు గెలుపొందే ఛాన్స్ ఉందని టైమ్స్ నౌ రిలీజ్ చేసిందనమాట. ఇది నేషనల్ మీడియా సంస్థ రిలీజ్ చేసిన ఫలితాలు. అంటే వాళ్ళు ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రస్తుతానికైతే రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో 24 నుంచి 25 సీట్లని ఖచ్చితంగా చేజిక్కించుకుంటుందని చెప్పేసి రిలీజ్ చేశారు. ఫ్యాన్ తుఫాన్లో టీడీపీ, జనసేన, బీజేపీ మిత్రపక్షాలన్నీ కొట్టుకుపోవడం ఖాయమని టైమ్స్ నౌ అఫీషియల్గా రిలీజ్ చేసిందనమాట. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే టైమ్స్ నౌ అంటే ఇంతకు ముందు మనకి లోక్సభ స్థానాలు 2019లో వైఎస్ఆర్సీపీకి 22లో ఎంపీ సీట్స్ వచ్చాయి అండ్ టీడీపీకి 3 అండ్ జనసేనకు 0, బీజేపీకి 0. అండ్ 2019లోనే జగన్ గారు సునామీ వల్ల 151 సీట్లు వచ్చాయి. అండ్ ఇప్పుడు దానికంటే ఎక్కువ 24 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పేసి టైమ్స్లో అంటే తాజాగా అయితే ఒక సర్వే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ఈ ఫలితాలు చూసుకున్నట్లయితే మనం జగన్ గారి అభివృద్ధి సంక్షేమ పథకాలు జనాల్లోకి బలంగా వెళ్ళాయని చెప్పేసి మనకి టైమ్స్ నౌ సర్వే ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. అండ్ ప్రస్తుతానికైతే టైమ్స్ నౌ అఫీషియల్గా రిలీజ్ చేసింది ఈటీజీ రీసెర్చ్ సర్వే హూ విల్ విన్ మెనీ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, టోటల్ సీట్స్ 25, వైఎస్ఆర్సీపీకి 24 నుంచి 25 సీట్లు వస్తాయని చెప్పేసి అఫీషియల్గా వీళ్ళైతే రిలీజ్ చేశారు వీళ్ళ అకౌంట్ నుంచి. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ న్యూస్ అంటే మొత్తం 1,47,231 శాంపిల్స్ అయితే వీళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ మరొక్కసారి ఫ్యాన్ సునామీ ఆంధ్రప్రదేశ్లో ఉండబోతుందని చెప్పేసి ఈ ఫలితాలను చూస్తే అర్థమైపోతుంది. అంటే ప్రస్తుత పరిస్థితులను చూస్తే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను జగన్ గారు మార్చడం జరిగింది. అండ్ ఆ జగన్ గారు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడం, అలాగే వీళ్ళ పాదయాత్రలు అయితే ఏంటి, మన జగన్ గారు బస్సు యాత్ర అయితే ఏంటి, ఇవన్నీ కూడా ప్లస్ అయినాయి అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రస్తుతానికి సంక్షేమ పథకాలు బలంగా వెళ్తున్నాయి అండ్ ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. వైఎస్ఆర్సీపీ వై నాట్ 175 అనే దానికి ఖచ్చితంగా జగన్ గారు చేరుకుంటారని మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకా ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మార్చే ఛాన్స్ ఉంది. టైమ్స్ నౌ ఫలితాలను చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కూడా మంచి జోష్ అనేది వచ్చిందని తెలిసిపోతుంది. అండ్ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా టైమ్స్ నౌ చెప్పినట్టు మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తారా లేదంటే టీడీపీ అధికారంలోకి వస్తుందని మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. టైమ్స్ నౌ అయితే ప్రస్తుతానికైతే ఈ ఫలితాలని సర్వే చేసింది. అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో తెలియదు. అండ్ ఇంకా ఎక్కువ సీట్లే రావచ్చు. అండ్ ఎమ్మెల్యే సీట్లలో కూడా 151 అయితే జగన్ గారికి ప్రస్తుతానికైతే పోయినసారి ఎలక్షన్స్లో వచ్చాయి. అండ్ ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉందా లేదంటే తగ్గే ఛాన్స్ ఉందా అని మనకి తెలియబోతుంది. అండ్ మీ అభిప్రాయాన్ని మిత్రం కామెంట్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జనం మాట. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.